ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 30/4/2022. బాబా చెప్తున్నారు, మీటే బచ్చే बाप आए हैं तुम्हारा ज्ञान योग से श्रृंगार करने। उस श्रृंगार का कायम रखने के लिए माया से कभी हार नहीं काना। మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు మిమ్మల్ని జ్ఞాన యోగాలతో అలంకరించడానికి. తండ్రి వచ్చారు మిమ్మల్ని జ్ఞాన యోగాలతో అలంకరించడానికి. ఈ అలంకరణను స్థిరంగా ఉంచడం కోసం, ఈ అలంకరణను స్థిరంగా ఉంచడం కోసం మాయతో ఎప్పుడూ కూడా ఓటమి తినకూడదు. ఈ అలంకరణను స్థిరంగా ఉంచడం కోసం మాయతో ఎప్పుడూ ఓటమిని తినకూడదు. బాబా వచ్చారు మీకు జ్ఞాన యోగాలతో అలంకరించడానికి. ఈ అలంకరణ స్థిరంగా ఉంచడం కోసం మాయతో ఎప్పుడు ఓడిపోకూడదు. ప్రశ్న, కౌన్సీ ఏక్ చోటీ బాత్ నిశ్చయ బుద్ధి బచ్చం కే నిశ్చయ కో తోడ్ సంశయ బుద్ధి బనా దేతే హై. బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఏ చిన్న విషయం, ఏ ఒక్క చిన్న విషయం నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క నిశ్చయాన్ని పెంచి సంశయ బుద్ధి కలవారుగా చేసేస్తుంది. ఏ ఒక్క చిన్న విషయం నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క నిశ్చయాన్ని పెంచి సంశయ బుద్ధి కలవాళ్ళగా చేస్తుంది. उत्तर, निश्चय बुद्धि बच्चे अगर चलते चलते किसी छोटे भी भूल को भ्रमा में फंसा जाते हैं तो निश्चय टूट जाता। श्रीमत में भ्रम पैदा हुआ तो माया संशय बुद्धि बना देगी. బాబా జవాబు చెప్తున్నారు, నిశ్చయ బుద్ధి పిల్లలు ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఏ చిన్న పొరపాటు యొక్క భ్రమలో చిక్కుకున్నట్లయితే, నిశ్చయ బుద్ధి పిల్లలు ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఏదైనా చిన్న పొరపాటు యొక్క భ్రమలో చిక్కుకున్నట్లయితే నిశ్చయం తెగిపోతుంది. నిశ్చయము తెగిపోతుంది. శ్రీమతంలో భ్రమ పుట్టింది అంటే మాయ సంశయ బుద్ధి కలవారుగా చేస్తుంది. శ్రీమతంలో భ్రమ అనేది వచ్చింది అంటే మాయ సంశయ బుద్ధి కలవారుగా చేస్తుంది. जो संशय बुद्धि बनते हैं वो सर्विस भी नहीं कर सकते. ఎవరైతే సంశయ బుద్ధి కలవారుగా అవుతారో వాళ్ళ సేవ కూడా చేయలేరు. ఎవరైతే సంశయ బుద్ధి కలవారుగా అవుతారో వాళ్ళ సేవ కూడా చేయలేరు. और उनसे विकारों को जीतने की मेहनत भी नहीं है. వాళ్ళు వికారాలపై విజయం పొందేటటువంటి శ్రమ కూడా చేయలేరు. వీళ్ళు వికారాలపై విజయాన్ని పొందేటటువంటి శ్రమ కూడా చేయలేరు. ऐसे कमजोर बच्चों को भी रहमदिल बाप राय देते हैं, बच्चे अगर तुम्हें विकार सताते हैं, सर्विस भी नहीं करते तो बाप को तो याद करो. బాబా అంటున్నారు, ఇటువంటి బలహీన పిల్లలకు దయాసాగరుడైన శ్రీబాబా సలహా ఇస్తున్నారు. పిల్లలు ఒకవేళ మిమ్మల్ని వికారాలు సతాయిస్తున్నాయి అంటే, పిల్లలు ఒకవేళ మీకు వికారాలు సతాయిస్తున్నాయి అంటే, సర్వీస్ కూడా చేయలేకపోతున్నారు అంటే తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయండి.
पाठ नीवे तल्ली तंड्रिवे। ओम शांति। ये किसकी महिमा है? मात पिता। तुम उस मात पिता के बच्चे हो, उनको कहा जाता है बेहद का रचयिता। कितने ब्रह्म कुमार कुमारियां हैं। जगत अम्बा और जगत पिता ब्रह्मा के भी चित्र है, सिर्फ भिन्न चित्र बना दिया है। तुम जानते हो, विश्व के आदि अर्थात सतयुग में अतः सुख, अभी फिर से बेहद के बाप से बेहद के सुख का वर्षा ले रहे हैं। ये महिमा लौकिक माँ बाप की नहीं हो सकते। బాబా అంటున్నారు, నీవే తల్లి తండ్రి గురువు సకుడు అంటున్నారంటే ఇది ఎవరి మహిమ? తల్లి తండ్రిది. ఆ తల్లి తండ్రికి మనం పిల్లలమే. వారికే ఏమంటారంటే అనంతమైన రచయిత అని చెప్తారు. ఎంతమంది బ్రహ్మ కుమార్ కుమారులు, జగదాంబ మరియు జగత్పిత బ్రహ్మకు కూడా చిత్రం చూపించారు, కాకపోతే చాలా డిఫరెంట్ గా తయారు చేసేసారు. మీరు తెలుసుకున్నారు, విశ్వం యొక్క ఆది అనగా సతయుగంలో అంతులేనటువంటి సుఖం ఉండేది. ఇప్పుడు మరలా అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఈ మహిమ లౌకిక తల్లి తండ్రిదైతే కాదు కదా. यह बेहद के माँ बाप की बात, परम पिता परमात्मा को ही मात पिता कहा जाता है, परंतु वह है निराकार. అయితే బాబా అంటున్నారు, ఇది అనంతమైన తండ్రి యొక్క మహిమ. నీవే తల్లి తండ్రి అని చెప్పింది ఏదైతే ఉందో, ఆ పరంపిత పరమాత్ముడికే తల్లి తండ్రి అని కూడా అంటారు. కానీ ఆయన నిరాకారుడు అన్నారు. ఇదైతే చాలా సార్లు అర్థం చేయించడం జరిగింది. కొత్త రచన, కొత్త ధర్మం కోసం కొత్త జ్ఞానము అంటున్నారు బాబా. దేవీ దేవతా ధర్మ అభి హే నహీ. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే దేవీ దేవతా ధర్మం లేనే లేదు. कोई भी नहीं कहेंगे कि हमारा देवी देवता धर्म है, क्योंकि वो तो संपूर्ण निर्विकारी थे. अभी है सब विकारी और धर्म प्रायलोप हो गई, जरूर होने चाहिए. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడైతే ఎవరు అనరు కదా మాది దేవీ దేవతా ధర్మం అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణ నిర్వీకారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వికారీలే. ఇప్పుడు బాబా అంటున్నారు, ఇప్పుడు అన్ని వికారాలే, మిగతా ధర్మాలోపాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తం అయిపోవలసిందే. అప్పుడే మరలా ఒక్క ధర్మం యొక్క స్థాపన అనేది చేయడం కోసం తండ్రి రావాల్సి వస్తుంది. अभी तुम बच्चों को बाप और वर्षे को याद करना है. वर्षे के लिए माँ के पेट से जन्म ले, फिर बाप को याद करते हैं. అయితే బాబా చెప్తారు, ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. వారసత్వం కోసమైతే లౌకికంగా తల్లి యొక్క గర్భం నుండి జన్మ తీసుకుంటే ఆ తండ్రిని స్మృతి చేస్తారు. ఇక్కడైతే బాబా అంటున్నారు, జన్మ అయితే తీసుకున్నారు, కానీ ఎవరి ద్వారా? బ్రహ్మ ద్వారా. అయితే బాబా అంటున్నారు, తల్లి ద్వారా జన్మ తీసుకున్నారు. ఇక్కడ కూడా అలానే త్రూ మా అంటే బ్రహ్మ ద్వారా మీరు పిల్లలుగా అయ్యారు. యాద్ కర్తే హో శివ బాబా కో వర్షా లేనే కే లియే వయా మా. అయితే శివ బాబా నుండి వారసత్వం తీసుకోవడం కోసం బ్రహ్మ ద్వారా శివ బాబాని స్మృతి చేస్తుంది. परंतु कोई को निश्चय है, कोई को नहीं है. ऐसे नहीं कि सभी को निश्चय है. माया गुटका दिलाती रहती है, कहा ना कहा फंस पड़ते हैं. श्रीमत पर ना चलने वाले अपनी ही भूलों के भ्रम में फंसते हैं. निश्चय है तो फिर और सब बातें छोड़ देते हैं. అయితే బాబా అంటున్నారు, కొంతమందికి నిశ్చయం ఉంది, కొంతమందికి నిశ్చయం లేదు. అయితే బాబా అంటున్నారు, అందరికీ నిశ్చయం ఉంది అనడానికైతే లేదు. ఎందుకంటే మాయ గుటకలు తినిపిస్తూ ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర మనల్ని చిక్కుల్లో పెడుతుంది అన్నారు బాబా. శ్రీమతంపై నడవనటువంటి వాళ్ళ నడవడిక ఎలాగైతే ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ పొరపాట్లలోనే చిక్కుకుపోతారు అన్నారు బాబా. నిశ్చయం ఉన్నట్లయితే మిగతా అన్ని విషయాల్ని వదిలేస్తారు. సున్నా
और सुनाना है। कोई कहते हैं हम सर्विस नहीं कर सकते, ప్రజా नहीं बनाएंगे तो రాజా भी नहीं बनेंगे, వినాలి, వినిపించాలి. కొంతమంది అంటారంట బాబా మేము సేవ చేయలేం, కానీ బాబా అంటున్నారు రాజులుగా అవ్వాలంటే ప్రజల్ని తయారు చేసుకోవాలి కదా. अच्छा और कुछ नहीं करते हो तो सिर्फ शिव बाबा को याद करो. पण ఇంకేం చేయలేకపోయినా, సేవ చేయలేకపోయినా, జ్ఞానం ఇవ్వలేకపోయినా శివబాబానైనా స్మృతి చెయ్యండి, స్వర్గంలోకి వచ్చేస్తారు. अच्छा विकारों को जीतने की मेहनत नहीं पहुंचती, फिर भी बाप को याद करो तो स्वर्ग में आ जाएंगे, परंतु पद कम मिलेगा. ते बाबा అంటున్నారు వికారాలపై విజయం పొందేటటువంటి శ్రమ మీరు చేయలేకపోతున్నారు, కొన్ని తండ్రినైనా స్మృతి చేయండి, అలా చేసిన స్వర్గంలోకి వచ్చేస్తారు. కాకపోతే పదవి చాలా చిన్నది లభిస్తుంది. बाप समझाते हैं भक्ति का पाठ अब खत्म होना है, भक्ति का फल देने बाप आए हैं. तुम ही नंबरवार पूरी भक्ति करते हो, पहले पहले करते हो शिव बाबा की, फिर ब्रह्मा विष्णु शंकर की. अभी तो देखो गली गली में कितने मंदिर बनाया दिया है, कितने सत्संग होते हैं. जहां ये सब चीजें बहुत है वहां फिर कुछ भी नहीं रहेगा, एक भी मंदिर नहीं रहेगा. अभी तो भक्ति की कितनी सामग्री है. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఇప్పుడు భక్తి యొక్క పాత్ర సమాప్తం అయిపోవలసిందే, భక్తి యొక్క ఫలం ఇవ్వటం కోసం తండ్రి వచ్చారు, మీరే నెంబర్ వారీగా పూర్తి భక్తి చేశారు. మొట్టమొదట శివబాబాని, తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు. ఇప్పుడైతే చూడండి వీధి వీధిలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, వీధికి ఒక మందిరమైనా ఇప్పుడు ఉంది, ఎన్ని సత్సంగాలు ఉన్నాయో చూడండి. బాబా అంటున్నారు ఎక్కడైతే ఇలాంటి వస్తువులు ఎక్కడ ఉంటాయో ఇంకేమీ ఉండేదైతే లేదు కదా, ఒక మందిరం కూడా లేని వస్తువులు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు భక్తి యొక్క సామగ్రి చాలా ఎక్కువైపోయింది అంటున్నారు బాబా. ఆ తర్వాత ఇవేవి అక్కడ సత్యుగంలో ఉండేదైతే లేదు అంటున్నారు. సత్యుగంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తారు, మందిరాలు కట్టవలసిన పని అయితే లేదు అంటున్నారు. ద్వాపర కలియుగ హే భక్తి మార్గ యుగ్, తమో ప్రధాన్ బన్నేక యుగ్. అయితే బాబా అంటున్నారు ద్వాపర కలియుగం అంటేనే భక్తి మార్గంతో కూడుకున్న యుగం, తమో ప్రధానంతో కూడుకున్న అయ్యేటటువంటి యుగము అంటున్నారు బాబా. बाप अब इन सब జంజాటం से छुड़ा देते हैं. బాబా ఇప్పుడు మనల్ని ఈ జంజాటాలన్నిటి నుంచి విడుదల చేయిస్తున్నారు. कहते हैं हियर नो evil, see no evil, देह सहित इन सबसे మమత్వ మిటాओ. అయితే బాబా అంటున్నారు చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి, దేహ సహితంగా వీటన్నిటి నుంచి మమత్వాన్ని తొలగించేయండి. अब तुम ये नए घर में चलना है. ఇప్పుడు పాత వాటన్నిటి నుంచి వదిలించుకుంటే కొత్త ఇంట్లోకి వెళ్ళాలి. जब स्थापना हो जाए तब तो चलेंगे ना, ये है पुरानी दुनिया దుఃఖదాం. బాబా అంటున్నారు ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడే కదా వెళ్ళగలుగుతాం. ఇది పాత ప్రపంచం, దుఃఖదాము, ఇది అంతిమ జన్మ. ఇప్పుడు మీరు ఈశ్వరుని యొక్క ఒడిలో కూర్చుని ఉన్నారు, మాతాపితల యొక్క ఒడిలో కూర్చుని ఉన్నారు. लामूजी बाप ब्रह्मा मुख से तुमको जन्म देते हैं तो यहाँ माँ हो गए, लेकिन तुम्हारी बुद्धि फिर भी शिव बाबा तरफ चले जाते हैं. तो मात पिता हम बालक तेरे, शिव बाबा तरफ लव चला जाता है. तुम सजनिया भी हो, शिव बाबा आया है तुमको श्रृंगार कर लायक बनाने. ज्ञान और योग से तुम बच्चों को శృంగార్తే హై. అయితే బాబా అంటున్నారు తండ్రి ఈ బ్రహ్మ ముఖంతో మీకు జన్మనిచ్చారు. అంటే బ్రహ్మ ఏమయ్యారు, తల్లి. కానీ మీ బుద్ధి మాత్రం శ్రీబాబా వైపే ఉండాలి. నా బాబా మీరు తల్లి తండ్రి అయ్యారు, వాళ్ళు మీకు పిల్లలయ్యారు. శ్రీబాబా వైపు మీ ప్రేమ వెళ్తూ ఉంటుంది కదా, మీరందరూ కూడా ప్రియురాళ్ళు అయ్యారు. శివబాబా వచ్చారు మనల్ని అలంకరణ చేసి అర్హులుగా తయారు చేయడం కోసం. జ్ఞానం మరి యోగంతో మీరు అలంకరణ చేసుకుంటూ ఉండండి. సిర్ఫ్ తుమ్ నహీ హో
ये आवाज तो सब सेंटर्स पर सुनते हैं, हजारों सुनते रहेंगे, కేవలం మీరే వినట్లేదు ఇది. వేల సెంటర్లో కూర్చున్న పిల్లలందరూ కూడా ఈ మురళిని వింటూ ఉన్నారు కదా. అందరికీ కూడా అలంకరణ అనేది సంగమ యుగంలో గుణాలతో జరుగుతుంది. కిత్తినే శృంగార్ కర్తే కర్తే ఫిర్ మైలే హో జాతే హై. మళ్ళీ అలంకరణ చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ మలినమైపోతున్నారు. బాబా గదే కా మిసాల్ దేతే. బాబా గాడిద యొక్క ఉదాహరణ ఇస్తున్నారు. పిల్లలు మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులుగా అవ్వాలి. గడియ గడియ మాయతో ఓటమిని తినకూడదు. कहते हैं बाबा आज माया ने थप्पड़ मार दिया. बाबा कहते हैं तुम कुल को कलंक लगाने वाले हो. बाप की भी निंदा तो बच्चों की भी निंदा कराते, तुम तो और ही गिर पड़े. इस काम महाशत्रु पर पूरी जीत पाने हैं. बाप से प्रतिज्ञा करनी पड़ती है. बाप है स्वर्ग का रचयिता, सो तो जरूर स्वर्ग का मालिक बनाएंगे. అయితే బాబా అంటున్నారు, బాబాకి లెటర్ రాస్తూ ఉంటారంట. బాబా ఈ రోజు మాయతో మేము ఓడిపోయాము, మాయ మాకు చెంప దెబ్బ కొట్టింది. అయితే బాబా అంటున్నారు మీరు కుల కలంకితులుగా అయ్యారు. బాబాకు నింద తెచ్చేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నింద చేయిస్తూ ఉంటారు, మీరు ఇంకా దిగజారిపోతూ ఉంటారు. ఇది కామం మహాశత్రువు, దీనిపైన పూర్తి విజయాన్ని పొందాలి. తండ్రితో ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. మరి తండ్రి ఎవరంటే స్వర్గరజ. తప్పకుండా స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తారు కదా. జో ఏ సహజ రాజయోగ సీకెంగే వై స్వర్గ మే ఆయే. ఎవరైతే ఈ సహజ రాజయోగాన్ని నేర్చుకుంటారు వాళ్ళే స్వర్గంలోకి వస్తారు. ఐసా నహీకి సభీ స్వర్గ మే ఆయే, అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారని అయితే కాదు అంటున్నారు బాబా. బల్ ఏ సమస్తే హై కి नई दुनिया गॉड फादर रचते हैं, बाकी नई दुनिया में कौन राज्य करते हैं ये राज तो जब कोई समझावे. बल जानते हैं भारत प्राचीन है, परंतु यथार्थ रीति तो भारतवासी खुद ही नहीं जानते तो औरों को क्या बताएंगे. तुम बतला सकते हो भारत जैसा पवित्र खंड और कोई हो नहीं सकता, भारत जैसे मालामाल और कोई खंड नहीं. अभी अमेरिका आदि के पास बल बहुत धन है, परंतु भारत की बेंट में तो ये जैसे कौड़ियां हैं. అయితే బాబా అంటున్నారు ఎవరైతే ఈ సహజ రాజయోగాన్ని నేర్చుకుంటారో వాళ్ళే స్వర్గంలోకి వస్తారు, అలానే అందరూ వస్తారని అయితే లేదు. ఇది అర్థం చేసుకోవాలి. కొత్త ప్రపంచాన్ని గాడ్ ఫాదర్ రచిస్తున్నారు. మిగతాది ఏదైతే ఉందో కొత్త ప్రపంచంలో ఎవరు రాజ్యం చేస్తారు, ఈ రహస్యం ఎప్పుడైనా అర్థం చేయిస్తే కదా ఎవరైనా అర్థం చేసుకుంటారు. మీరు తెలుసుకున్నారు కదా ఈ భారతదేశం ప్రాచ్యం, కానీ యథార్థ రీతిగా అయితే భారతవాసీలే స్వయం తెలియదు. మరి ఇతరులకు ఏం చెప్పగలుగుతారు భారతదేశం యొక్క మహిమ గురించి? మీరు చెప్పగలరు కదా. భారతదేశం లాంటి పవిత్ర ఖండం ఇంకా దేనికి లేదు ఈ ప్రపంచంలో. భారతదేశంలో ఉండేటటువంటి ఖజానాలు ఎక్కడా లేవు అన్నారు బాబా. అంత ఉన్నతమైన ఖండం భారతదేశం. ఇప్పుడు అమెరికా మొదలైన వాళ్ళ దగ్గర ఏదైతే ధనం ఉందో వాళ్ళే చాలా ధనం ఉండొచ్చు, కానీ భారతదేశంతో పోలిస్తే అవి గవ్వలతో సమానం. భారతదేశమే అన్ని ధర్మాలకు కూడా తీర్థస్థానం. ఇప్పుడు ఆత్మలందరి యొక్క తండ్రి భారతదేశంలోనే వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. సబ్కో లిబరేట్ కర్తే హై, అందరినీ ముక్తి కలిగిస్తూ ఉన్నారు. మహిమైతే ఆయనదే కదా. फूल भी उन पर चढ़ाना चाहिए. మహిమ అయిందైనప్పుడు పుష్పాలు కూడా ఎవరిపైన వేయాలి? ఆ తండ్రికే చెందుతాయి కదా అన్నారు. परंतु गीता में नाम गुम कर दिया है, इसलिए महत्व कम कर दिया है. नीचे लोगों ने भी उल्टी सुल्टी बातें सुनी है तो वे भी फिर ग्लानि की बातें सुनाए, अपने धर्म में बहुतों को कन्वर्ट करते गए. कितने किसकेन बनते होंगे, ये तो कल्प कल्प होते ही रहेगा. बाप कहते हैं जब ऐसे धर्म ग्लानि होती है तब फिर मैं आकर भारतों को हीरे जैसा बनाता हूँ. అయితే బాబా అంటున్నారు గీతలో కూడా అలాంటి ఉన్నతమైన తండ్రి యొక్క పేరుని ఎగరగొట్టేస్తారు. అందుకే మహత్వం అనేది తక్కువైపోయింది. క్రిస్టియన్స్ కూడా
ఈ ఉల్టా సుల్టా మాటల్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్లాని చేసే విషయాలను వినిపించి ఎంతో మందిని తమ ధర్మంలోకి కన్వర్ట్ చేయించేస్తున్నారు. ఎంతమంది క్రిస్టియన్స్ గా అయిపోయారు. ఇది కల్పం జరుగుతూనే ఉంటుంది. అయితే బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఇలా ధర్మగ్లాని అవుతుందో అప్పుడు మరలా నేనొచ్చి భారతదేశాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తాను. అనంతమైన తండ్రి, అనంతమైన సుఖం లభిస్తుంది. స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. ఆయన శివ బాబా. చేయించేవారు ఎవరంటే शिव बाबा, नाथ बाबा। तुम हो शिव शक्ति, भारत माताएं, और तुम हो गुप्त। तुम शिव शक्ति सेना को मनुष्य क्या जाने, तुम ही जानते हो बरोबर। हम शिव शक्ति पांडव सेना है। ये नई राजधानी स्थापना हो रही है। यह पुरानी पतित दुनिया, वह पावन नई दुनिया। అయితే బాబా అంటున్నారు, మీరు శివశక్తి, భారతదేశం యొక్క మాతలు ఎవరైతే ఉన్నారో మీరు చాలా గుప్తంగా ఉన్నారు. శివశక్తి సేనమైన మీరు ఇప్పుడు మనుషులకి ఏం తెలుసు వాళ్ళకి మీ గురించి మీరే తెలుసుకున్నారు. తప్పకుండా మనం శివశక్తి పాండవ సైన్యం. ఇప్పుడు కొత్త రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. ఇది పాత పతిత ప్రపంచం, అది కొత్త పవిత్రమైన ప్రపంచం. ఈ పతిత ప్రపంచంలో పవిత్రమైన వారు లేనే లేరు, ఉండటానికి లేదు. శాస్త్రాల్లో ఏమేమో విషయాలు రాసేశారు. వినిపించేటటువంటి వారు కూడా చాలా తెలివైన వారుగా ఉండాలి. शास्त्र भी सुनते आए, 7 रोज का पाठ भी रखते आए, रुद्र यज्ञ भी आदि भी रचते आए हैं, फिर भी दुनिया को तमो प्रधान करना ही है। శాస్త్రాలు కూడా వింటూ వచ్చారు. 7 రోజుల పాఠం కూడా, అంటే గీతా యజ్ఞం ఇలాంటివి పెట్టి 7 రోజులు చేస్తూ ఉంటారు. అలాగే భగవద్గీతను కూడా చదివించేది 7 రోజులు చదువుతూ ఉంటారు ఇంట్లో అలా సత్సంగం పెట్టి. రుద్ర యజ్ఞాలు మొదలైనవి ఎన్నో రచిస్తూ వచ్చారు. ఎన్న చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచం ఇంకా తమో ప్రధానంగా అయిపోయింది. చాహే కుచ్ భీ కరే, వాపిస్ తో ఏక్ భీ నహీ జా సక్తా. ఏం జరిగినా కానీ ఎవరు తిరిగి ఇంటికి వెళ్ళేదైతే లేరు, ఒక్కరు కూడా వెళ్ళలేరు. మనుష్య కో జ్ఞాన్ నహీ తో శాస్త్రం కా కనరస్ బహుత్ అచ్చా లగ్తా హై. మనుషులకి జ్ఞానం లేదనుకోండి, అంటే ఇప్పుడు జ్ఞానం లేదు, అందుకే బయట ఏదైతే వినిపిస్తూ ఉంటారో కనరసం అంటే వింటున్నట్టు చెప్పు చెవులకు ఇంపుగా ఉంటుంది అనమాట, అవి మంచిగా అనిపిస్తాయి. బాబా తుమ్కో అభి ఓ అచ్చా నహీ లగ్తా, ఇస్లియే బాప్ కహతే హై హియర్ నో యు. అయితే బాబా అంటున్నారు, మీకు ఇప్పుడు అవి మంచిగా అనిపించవు కదా. బాబా అంటున్నారు, చెడు వినకండి, కేవలం నన్ను స్మృతి చేయండి. శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే శ్రేష్టంగా. అశ్రీమత్ పర్ చెల్నేసే అసురి హీ బంతే జై. అసురీ నడవడికలపై నడవటం వల్ల ఇంకా అసురులుగా అయిపోతుంది. అది రావణ మతం. మనుషులు రావణ మతంపై ఉన్నారు, అందుకే రావణ్ణి తగలబెడుతూ ఉంటారు. బాప్ हर एक बात अच्छी रीति बैठ समझाते हैं। बीज और जाट की नॉलेज है, इसको कल्प वृक्ष कहा जाता है। इनको आयु 5000 वर्ष है। अगर सतयुग को लाखों वर्ष हुए हो, फिर तो हिंदू बहुत ढेर होने चाहिए। అయితే బాబా అంటున్నారు, తండ్రి కూర్చొని ప్రతి ఒక్క విషయాన్ని చాలా మంచి రీతిగా అర్థం చేస్తుంది. బీజం మరియు వృక్షం, ఈ జ్ఞానం కూడా బాబా చెప్తున్నారు ఏంటంటే కల్ప వృక్ష జ్ఞానము అని. దీని ఆయుష్ 5000 సంవత్సరాలు. ఒకవేళ సతయుగం కనుక 1,00,000 సంవత్సరాలు ఉన్నట్లయితే ఇప్పుడు హిందువుల సంఖ్య అందరికన్నా ఎక్కువ ఉండాలి కదా, లేరు. अब तुम बच्चे अच्छी रीति जानते हो कि विनाश तो होना ही है, नेचुरल कैलामिटीज भी आती जाएगी, इनको फिर वो गॉडली कैलामिटीज कह देते हैं, परंतु गॉड थोड़े ही कैलामिटीज लाते हैं। ये तो ड्रामा में नूंद है, विनाश ना हो तो नई दुनिया कैसी रची जाए। महाभारत लड़ाई से ही तो गेट खुलेंगे। बच्चों ने साक्षात्कार किया है, मंजिल बहुत बारी है। అంటే బాబా అంటున్నారు, పిల్లలైన మీరు మంచి రీతిగా తెలుసుకున్నారు, వినాశనం అయితే జరగాల్సిందే. ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తూ ఉంటాయి. తర్వాత దీన్నే భగవంతుడే ఇవన్నీ చేశారని అంటారు.
కానీ భగవంతుడు ఏమైనా వైపరీత్యాన్ని తీసుకొస్తాడా ఏంటి? ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. వినాశనం కాకపోయినట్లయితే మరి కొత్త ప్రపంచ రచన ఎలా జరుగుతుంది చెప్పండి? మహాభారత యుద్ధం ద్వారానే స్వర్గం యొక్క గేట్లు అనేవి తెరుచుకుంటాయి. పిల్లలు మీరు సాక్షాత్కారం చేసుకున్నారు. ఈ గమ్యం చాలా విలువైనది. तो कई हिम्मत नहीं रखते। देखो बल कल भी बाबा समझा रहे थे कि इस मृत्युलोक में तुम्हारा ये अंतिम जन्म है। కొంతమంది ధైర్యం ఉంచట్లేదు. బాబా ఎంత అర్థం చేయిస్తూ ఉండారు. ఈ మృత్యులోకంలో మీది ఇది అంతిమ జన్మ. అమ్మాయి అమరలోక మాలిక్ బనానే ఆయ్. ఇప్పుడు నేను అమరలోకానికి మాలికుడిగా తయారు చేయడానికి వచ్చి ఏ అంతిమ జన్ బాప్ కా कहना मान. అయితే బాబా అంటున్నారు, బాబా చెప్తున్నారు ఇది అంతిమ జన్మాన్ని, కాబట్టి బాబా మాటకు విలువ ఇవ్వండి. పవిత్రతకి ప్రతిజ్ఞ కరు, పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. లౌకిక్ బాప్ కా భీ అగర్ బచ్చా कहना నా మానే తో బాప్ కహెంగే నా తుమ్ కపుత్ బచ్చే. ఒకవేళ లౌకిక తండ్రి చెప్పిన మాట పిల్లలు వినకపోతే ఆ తండ్రి ఏమంటాడు? నువ్వు కుపుత్రుడివనే అంటారు కదా. కాబట్టి బాబా చెప్పిన మాటలు విన్న వాళ్ళందరూ కుపుత్రుడు. బాబా అయితే సర్వశక్తివంతుడు. వారి ఆజ్ఞపై నడవటం ద్వారానే సహయోగం లభిస్తుంది. మళ్ళీ పిల్లలు అంటారు, అచ్చా సోచెంగే అరే కల్ శరీర్ छूट जाए तो वर्षा तो नहीं मिलेगा नहीं. 5 వికారం కి బీమారి బహుత్ కడి హై. బాబా అంటున్నారు మంచిగా ఆలోచించండి. ఒకవేళ రేపే గనక మీ శరీరం వదిలిపోయిందనుకో మరి మీకు వారసత్వం ఏమీ లభించదు. అందుకే ఈ వికారాల రూపీ బీమారి చాలా కఠినమైనది. మాయ అయితే అందరినీ రోగిగా తయారు చేస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నా శ్రీమతంపై నడవండి. మాయ అయితే చాలా వికల్పాలను తీసుకొస్తుంది, చాలా తుఫాన్లు వస్తాయి. దివాలా నుండి బయటికి రావాలి. బాబా కహెంగే ఏ క్యా బాబా కా బనా తో ఏ హాల్ హుయా, परंतु बाबा कहते हैं तुमने शिव बाबा को सब कुछ दे दिया, तुम तो ट्रस्टी हो गई, वो तुमको फिर पूरा हिसाब दे देंगे, तुम चिंता क्यों करते అనుకుంటారంట. తర్వాత అయ్యో ఏంటి ఇలా జరిగింది, బాబాకు చెందిన వారిగా అయిపోయాము, ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది అని బాబా అంటున్నారు. మీరు అన్ని శివ బాబాకి ఇచ్చేసి ట్రస్టీగా అయిపోయారు, మీకు పూర్తి లెక్క బాబా ఇస్తారు, మీరు ఎందుకు చింతిస్తున్నారు బాబా. మీరు తెలుసుకున్నారు ఇప్పుడైతే భారతదేశం యొక్క నావ మునిగిపోతుంది. బాప్ సాల్వేజ్ కర్నే ఆయ్. దాన్ని రక్షించడం కోసం బాబా వచ్చారు. బాప్ బిగర్ స్వర్గ కౌన్ బనాయ్. తండ్రి కాకుండా స్వర్గం ఎవరు తయారు చేస్తారు చెప్పండి? చెప్తారు కదా, ద్వారకం సముద్రం లోపలికి వెళ్ళిపోయింది, ఇప్పుడు పైకి ఎలా వస్తుంది? కచ్చి మచ్చి లాయింగే క్యా బాబా అంటున్నారు. చేప తాబేలు ఇవి తీసుకొస్తాయా భారతదేశాన్ని పైకి? ఈ డ్రామా చక్రం ఇది. నేను అర్థం చేయించాను. అంటే సత్యత్రేత యుగాలు పైన ఉన్నప్పుడు ద్వాపర కలియుగాలు కిందన ఉంటాయి. మళ్ళీ ద్వాపర కలియుగాలు పైకి వస్తే సత్యత్రేత యుగాలు కింద. దీన్నే వాళ్ళు అలా చెప్పారు, సముద్రంలోని మునిగిపోయినట్టు. ఇది పైకి వస్తే అది కిందకి వెళ్తుంది, అది కిందకి వెళ్తే ఇది పైకి వస్తుంది. మీరు చెప్పండి, అర్థం చేయించండి నా బాబా. సతయుగం త్రేతాయుగం ఎప్పుడైతే పైన ఉంటాయో అప్పుడు ద్వాపర కలియుగాలు కిందకి వెళ్ళి. ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం ఎంత పెద్దగా తయారు చేయాలి, ఎలా అంటే అద్దం అంత ఫుల్ సైజ్ తయారు చేయాలి బాబా. బాప్ कहते हैं बच्चे आईने में अपना मुंह देखते रहो, कहा बंदर तो नहीं बन पड़ते हो. బాబా అర్థం చేస్తున్నారు, పిల్లలు అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటుంది, ఎక్కడ నేను కోతులాగా అవ్వట్లేదు కదా. బాబా అంటున్నారు ఎవరిలో అయితే వికారాలు ఉంటాయి వాళ్ళు కోతుల కన్నా కూడా ఘోరము అంటున్నారు బాబా. मंदिर सिर्फ देवताओं का होता है क्योंकि उन्होंने आत्मा और शरीर दोनों पवित्र है. మందిరాలు కేవలం దేవతలకే తయారు చేయడం ఉంటుంది, ఎందుకంటే వారి యొక్క ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి కాబట్టి మందిరాలు దేవతలకే ఉంటాయి. రోజుల్లో మనుషులకు కూడా తయారు చేసేస్తున్నారు, కారణం తమో ప్రధానమైన బుద్ధి. यह पवित्र शरीर तो मिल ना सके
मनुष्य कितने यज्ञ रचते हैं, कदाई सुनते रहते हैं। बाप तो एक ही बेहद का यज्ञ रचते हैं, जिसको रुद्र యజ్ఞ कहते हैं. అయితే బాబా అంటున్నారు, ఇక్కడైతే పవిత్ర శరీరం అనేది లభించదు. మనుషులు ఎన్ని యజ్ఞాలను రచిస్తున్నారో చూడండి, ఎన్ని కథలు వింటూ వచ్చారు. తండ్రి అయితే ఒకే ఒక్క అనంతమైన యజ్ఞాన్ని రచిస్తున్నారు. దాన్ని రుద్ర యజ్ఞం అని చెప్తారు. ఈ యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. మిగతా అన్ని యజ్ఞాలు సమాప్తం. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం చాలా ప్రసిద్ధి చెందింది. శివ జ్ఞాన యజ్ఞం మషహూర్ నహీ హై. శివ జ్ఞాన యజ్ఞం అనేది ఎక్కడ ప్రసిద్ధి లేదు. రుద్ర జ్ఞాన యజ్ఞం అనే ప్రసిద్ధి ఉంది. ప్రజలైతే చాలా మంది తయారవుతారు, ఇంత తక్కువ మంది అయితే కాదు కదా. शिव बाबा और तुम बच्चों की पूजा होती है क्योंकि तुम सारी दुनिया के लिबरेट करते हो. శివబాబాతో పాటు మీకు కూడా పూజ జరుగుతుంది. అదే రుద్రజ్ఞాన యజ్ఞం, అదే రుద్రాభిషేకం చేసేటప్పుడు పెద్ద శివలింగం, చిన్న శాలిగ్రామాలకు కూడా పూజ చేస్తారు. ఎందుకంటే మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని ముక్తి కలిగిస్తున్నారు. మీరు శివశక్తులు, రక్షణ కలిగించేటటువంటి సైన్యం. ऐसे बहुत है जो स्वयं को సర్వోదయ లీడర్ అయితే. ఈ రోజుల్లో చాలా మంది స్వయాన్ని సర్వోదయ లీడర్ అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి సారీ దునియా పర్ దయతో కోయి కర్నా సకే. మనుషులైతే మొత్తం ప్రపంచంపై దయని చేయించలేరు, ఒక భగవంతుడే చేయగలుగుతారు. అందుకే సర్వోదయ అన్నది బాబాకే వర్తిస్తుంది. सब पर रहम करने वाला रहमदिल शिव बाबा को ही कहा जाएगा. मनुष्य नाम तो बड़े बड़े रखवाते हैं, सर्व पर दया व कृपा करना अदात दुखदाम में ले जान, ये काम तो एक परमात्मा का ही है. सभी का गति सदगति दाता एक ही शिव बाबा है. मनुष्य किसी की सदगति नहीं कर सकते, एक की भी नहीं कर सकते, ఇంపాసిబుల్ है. అందరిపైన దయ చూపించేటటువంటి దయాసాగరుడు శివబాబాకే చెప్తారు. మనుషులైతే పేర్లు పెద్ద పెద్ద ఉంచుకుంటారు. సరువులపై దయ కృప అనగా సుఖధామంలోకి తీసుకువెళ్ళటం. ఈ పని ఒక్క పరమపిత పరమాత్ముడే. అందరి యొక్క గతి సద్గతి దాత ఒక్క శివ బాబాయ్. మనుషులు ఎవరి యొక్క సద్గతిని కూడా కలిగించలేరు. ఒక్కరిది కూడా జరగడం అనేది ఇంపాసిబుల్. ఎవరికి సద్గతి అనేది కలగదు. మీకైతే అంటారు కదా, మేము శాస్త్రాలు ఒప్పుకోము, लेकिन जो चीज सामने है आंखें से देखते हैं मानते कैसे नहीं. परंतु अभी हम श्रीमत पर चलते हैं जिससे श्रेष्ठ बनेंगे. श्रीमत है भगवान की, श्री कृष्ण की मत पर नहीं चलते हैं. కొంతమంది అంటారు వీళ్ళు శాస్త్రాలు ఒప్పుకోరని. కానీ ఏ వస్తువు అయితే ఎదురుగా ఉందో కళ్ళతో చూస్తున్నామో దాన్ని ఎలా అంగీకరించని చెప్పండి. కానీ చెప్పండి, ఇప్పుడు మేము శ్రీమతంపై నడుస్తున్నాం, దీని ద్వారా మేము శ్రేష్టంగా అవుతుంది. ఈ శ్రీమతం భగవంతుడిదే, శ్రీకృష్ణుడిది కాదు. భగవంతుడే స్వయం వచ్చి చెప్తున్నప్పుడు ఈ శాస్త్రాలని ఫాలో అవ్వాల్సిన పనేముంది. బాబా అంటున్నారు, కృష్ణుని యొక్క ఆత్మ కూడా ముందు జన్మలో శ్రీమతం ద్వారా ఇలా శ్రేష్టమైన దేవతగా తయారైంది కదా. తతత్వం అంటున్నారు బాబా. వారి యొక్క రాజధాని కూడా జరుగుతుంది కదా. అకేలా శ్రీకృష్ణ క్యా కరేగా. రాజధానిలోకి ఒక శ్రీకృష్ణుడు వెళ్ళి ఏం చేస్తారు? ఆయనతో పాటు ప్రజలు, దాసదాసులు, నౌకర్లు అందరూ కావాలి కదా. కాంటోं से फूल बाप के सिवाय और कोई बना ना सके. ముళ్ళ నుండి పుష్పాలు తండ్రి తప్పించి ఎవరు తయారు చేయలేరు. బాప్ ఆయా హై తో జరూర్ స్వర్గ రచింగేనా. మరి తండ్రి వచ్చినట్లయితే తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారు కదా. నహితో అవతార్ లేనికి క్యా దర్కార్. అవతరించాల్సిన పని ఏముంది చెప్పండి. మరి బాబా రావాల్సిన పని తప్పకుండా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు కదా. ఇప్పుడు మరలా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా మందిరాలు మొదలైనవి ఏవి ఉండవు సతయుగంలో. तुम जानते हो बाबा भारत में आया है, भारत को स्वर्ग बनाने बाबा ने समझाया है. మాయా కే తుఫాన్ తో సభీ కో ఆయే. అయితే మీరు తెలుసుకున్నారు, తండ్రి భారతదేశంలోకి వచ్చారు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడానికి. బాబా అర్థం చేయిస్తున్నారు, మాయా తుఫాన్లు అయితే అందరికీ వస్తాయి, ఎవరిని వదలదు. ఎందుకంటే అది టెస్ట్.
బాబా से आकर पूछो, మీకు ఏదైనా డౌట్ ఉంది, సంశయం ఉంది, బాబాని వచ్చి అడగండి. జ్ఞాన और योग का भी अनुभव पूछो, జ్ఞాన యోగాల యొక్క అనుభవం కూడా అడగండి. సంకల్ప जो विकल्प बन जाते हैं उनका भी अनुभव पूछो, సంకల్పాలు ఏవైతే వికల్పాలుగా అయిపోతున్నాయో దాని గురించి కూడా అనుభవం అడగండి. బాబా सबसे आगे है तो इन तूफानों से पास जरूर होते हैं. బాబా అందరికన్నా ముందున్నారు కదా, అంటే ఏ తుఫాన్ అయినా మనకు వచ్చే ముందు బాబాకే వస్తుంది. మరి అవన్నీ దాటే వెళ్ళాడు కదా, కాబట్టి అనుభవం అనేది ఆయనకి ఉంది. కాబట్టి అడగండి, బాబా సలహా ఇస్తారు. हम बाबा को याद करते हैं फिर भी माया कम नहीं है. మనం బాబాని బాగా స్మృతి చేసే ప్రయత్నం చేస్తాం, కానీ మాయ కూడా తక్కువేం కాదు. జితనా రుస్తుం ఉతనా మాయా పూరా సామ్నా కరే, డర్నా నహీ. మనం ఎంత బలంగా తయారవుతామో మాయ కూడా అంతే బలంగా అటాక్ చేస్తుంది అని భయపడతాడు. లిఖతే హే బాబా మాయకు బోలో కి తంగ్ నా కరే. కొంతమంది రాస్తుంటారట బాబాకి లెటర్, బాబా మాయకి చెప్పండి విసిగించద్దు అని. పరంతు మాయ తుఫాన్తో మచాయేది. కానీ బాబా ఏమంటున్నారు, మాయ అయితే తుఫాన్లతో నాట్యం చేయిస్తుంది. డర్నా నహీ, భయపడకండి బాబా. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार, धारणा కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, बाप को पूरा हिसाब से ट्रस्टी बन सब चिंताओं से मुक्त हो जाना है. बाप के फरमान पर पूरा पूरा चल मदद का पात्र बनना है. తండ్రికి పూర్తి లెక్కనిచ్చి ట్రస్టీగా అన్ని చింతల నుండి ముక్తులైపోవాలి. తండ్రికి పూర్తి లెక్క ఇచ్చి ట్రస్టీగా అన్ని చింతల నుండి ముక్తులైపోవాలి. తండ్రి యొక్క ఆజ్ఞపై పూర్తిగా నడిచి సహయోగానికి పాత్రదారులుగా అవ్వాలి. తండ్రి యొక్క ఆజ్ఞపై పూర్తిగా నడిచి సహయోగం యొక్క పాత్రలుగా అవ్వాలి. सेकंड पॉइंट, मनुष्य के डूबे हुए बेड़े को साल्वेशन आर्मी बन पार करना. మనుషులు మునిగిపోయినటువంటి నావను, మనుషుల యొక్క మునిగిపోయేటటువంటి నావను సంరక్షించేటటువంటి సైనికులుగా దాటివేయాలి, తీరానికి చేర్చాలి. మనుషుల యొక్క మునిగిపోయేటటువంటి నావను సురక్షితం చేసేటటువంటి సైనికులుగా తీరానికి చేర్చాలి. बाप का मददगार बन पूजनीय लायक बनना. తండ్రికి సహయోగులుగా పూజనీయులుగా అర్హులుగా అవ్వాలి. తండ్రికి సహయోగులుగా పూజనీయులుగా అర్హులుగా అవ్వాలి. वरदान, हर सेकंड हर खजाने को सफल कर सफलता की खुशी अनुभव करने वाले सफलता मूर्ति भव. ప్రతి సెకండ్ ప్రతి ఖజానాను సఫలం చేసుకొని సఫలత యొక్క ఖుషిని అనుభవం చేసేటటువంటి సఫలతా మూర్తులుగా కండి. ప్రతి సెకండ్ ప్రతి ఖజానాను సఫలం చేసుకొని సఫలత యొక్క ఖుషిని అనుభవం చేసేటటువంటి
సఫలతామూర్తులుగా కండి. सफलतामूर्त बनने का विशेष साधन है हर सेकंड को, हर श्वास को, हर खजाने को సఫల్ करना. సఫలతామూర్తులుగా అయ్యేందుకు విశేషమైన సాధనం ఏంటంటే ప్రతి సెకండు, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకోవాలి. సఫలతామూర్తులుగా అయ్యేందుకు విశేషమైన సాధనం ప్రతి సెకండ్, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకోండి. यदि संकल्प, बोल, कर्म, संबंध संपर्क में सर्व प्रकार की सफलता का अनुभव करना चाहते हो, सफलता करते जाओ, व्यर्थ नहीं जाए. ఒకవేళ సంకల్పం, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో సర్వ ప్రకారాల యొక్క సఫలత యొక్క అనుభవం చేయాలి అనుకున్నట్లయితే సంకల్పం, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో సర్వ ప్రకారాల యొక్క సఫలత యొక్క అనుభవం చేయాలి అనుకున్నట్లయితే సఫలత చేసుకుంటూ వెళ్ళండి, వ్యర్థంగా పోనివ్వకండి. సఫలత చేసుకుంటూ వెళ్ళండి, వ్యర్థంగా పోనివ్వకండి. चाहे स्वा के प्रति सफल करो, चाहे औरों को, आत्मलों को प्रति सफल करो, तो ऑटोमेटिकली सफलता की खुशी अनुभव करते रहेंगे. స్వయం ప్రతైనా సఫలం చేసుకోండి, ఇతర ఆత్మల ప్రతైనా సఫలం చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్ గా సఫలత యొక్క ఖుషి యొక్క అనుభవం చేసుకుంటూ ఉంటారు. వీటిని స్వయం ప్రతైనా సఫలం చేసుకోండి, లేదా ఇతర ఆత్మల ప్రతైనా సఫలం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా సఫలత యొక్క ఖుషి యొక్క అనుభవం అనేది చేసుకుంటూ వెళ్తారు. क्योंकि सफल करना अर्थात వర్తమాన్ మే సఫలత ప్రాప్తి కర్ణ. ఎందుకంటే సఫలం చేసుకోవడము అనగా వర్తమాన సమయంలో సఫలతను ప్రాప్తించుకోవటం. ఎందుకంటే సఫలం చేసుకోవడము అనగా వర్తమాన సమయంలో సఫలత యొక్క ప్రాప్తి చేసుకోవటం మరియు భవిష్యత్తు కోసం జమ చేసుకోవటం, మరియు భవిష్యత్తు కోసం జమ చేసుకోవటం. स्लोगन, जब संकल्प में भी कोई आकर्षण आकर्षित ना करे तब कहेंगे संपूर्णता की समीपता. ఎప్పుడైతే సంకల్పంలో కూడా ఏ ఆకర్షణ కూడా ఆకర్షించదు, ఎప్పుడైతే సంకల్పంలో కూడా ఎటువంటి ఆకర్షణ ఆకర్షితం చేయదో అప్పుడు చెప్తారు సంపూర్ణత యొక్క సమీపత అని. అప్పుడు చెప్తారు సంపూర్ణత యొక్క సమీపత అని చెప్పి. ఓం శాంతి. బాబా ఈ రోజు అంటున్నారు మాయ తుఫాన్లు అయితే తీసుకొస్తుంది, విసిగిస్తుంది అని భయపడకండి, బాబా స్మృతి చేసి వాటిని దాటివేయండి. జ్ఞాన యోగాలతో నేను అలంకరణ చేయటానికి వచ్చాను, ఆ అలంకరణ స్థిరంగా ఉండాలంటే యోగం చెయ్యాలి అంటున్నారు బాబా. అంటే మాయతో ఎప్పుడు ఓడిపోకూడదు, నిశ్చయంలో అనేది సంశయం రాకూడదు. మీరు చేసే పొరపాట్లు ఏవైనా ఉంటే బాబాకు సత్యంగా చెప్పాలి, వాటిని దాచిపెడితే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఆ వాటిలో పొరపాటున భ్రమలోకి వెళ్తే ఏమవుతుందంటే సంశయ బుద్ధి గలవారుగా అయిపోతారు, నిశ్చయం తెగిపోతుంది. బాబా బాబా పైన ఎప్పుడు నిశ్చయం అనేది తెగకూడదు.
ఏంటంటే ఉల్టా సుల్టా మాటలు చాలా రాసేసారు. ఈ క్రిస్టియన్స్ కూడా ఉల్టా సుల్టా మాటలు పట్టుకొని వినిపించి ఎంతో మందిని కన్వర్ట్ చేసేసారు. ఎందుకంటే శాస్త్రాల్లో శివుని యొక్క పేరు బదులు కృష్ణుడి పేరు వేసేసి దాని విలువ, దాని మహత్వాన్ని తగ్గించేశారు. అందుకే బాబా చెప్తున్నారు, మీరు కరెక్ట్‌గా అర్థం చేయించారనుకోండి, అర్థం చేసుకుంటారు. అంటే ఏదైతే భగవద్గీత కోసం, వీటి కోసం చెప్పేసారో, వాళ్ళు అదే పట్టుకొని వాళ్ళు అది చేస్తున్నారు. కానీ మనం ఏం చేయాలంటే భారతదేశం యొక్క ఉన్నతిని ఇంకా పెంచాలి. మనం అర్థం చేయండి. అదే సముద్రంలో ఒక ద్వారకెళ్ళిపోయింది, సతయుగం వెళ్ళిపోయింది, మళ్ళీ బయటకొస్తుంది. విషయం ఏంటో చెప్పండి అన్నారు. ఈ సృష్టి చక్రం కూడా, ఈ సృష్టి చక్రం, కల్పవృక్షం ఏదైతే ఉందో అద్దం అంత పెద్ద సైజులు తయారు చేస్తుంది. అర్థం చేయించే వాళ్ళు కూడా చాలా తెలివైన వారుగా ఉండాలి. బాబాకు వీలైనంత వరకు పవిత్రత యొక్క సహయోగం ఇవ్వండి. మీ తను, మన, ధన. ఎందుకంటే ఇప్పుడు సఫలం చేసుకునేదంతా ఇప్పటి కోసమే కాకుండా భారతదేశం అదే భవిష్యత్తు 21 జన్మల కోసం దాన్ని తయారు చేస్తుంది. ఆ భవిష్యత్తు ప్రాప్తి కూడా తయారవ్వాలి కదా మీ ద్వారా. అందుకే దానికి తగ్గ ప్రయత్నం, పురుషార్థం, సేవ చేసుకోవాలి. ఓం శాంతి. सफल कर लो सांसें अपनी, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर।